హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయేది ఏంటంటే బోటీ కర్రీ చేసే విధానం. ఫస్ట్గా కుక్కర్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసి మళ్ళీ బాగా కలపాలి. బాగా కలిపి ఒక 2 నిమిషాలు అలాగే ఉంచాలి. కూర మంచిగా టేస్ట్ రావాలంటే అప్పుడే మిక్సీ కట్టిన అల్లం పేస్ట్ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. అట్లానే నేను అల్లం పేస్ట్ పట్టి వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కర్రీ ఎంతో టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత చిక్కటి పసుపు వేయాలి. కొద్దిగా రుచికి సరిపడేంత చాటు వేయాలి. వేసి ఇలా బాగా కలపాలి. మీ టేస్ట్కి తగ్గట్టు 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కారం వేయాలి. కారం వేసి తర్వాత బోటి కూరను అందులో వేసి బాగా కలిపి బాగా కలిపిన తర్వాత ఒక 5-10 మినిట్స్ నుంచి తీయడమే. బాగా కలిపిన తర్వాత మనకు మసాలాలు ఏమైనా వేయాలనుకుంటే ధనియాల పొడి కానీ కొబ్బరి పొడి కానీ ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ తగ్గింది అందుకే ఇంకో కొంచెం వేస్తుంది. కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కొద్దిగా మటన్ మసాలా వేసి కొద్దిగా వాటర్ పోసి బాగా కలిపి కొద్దిగా మటన్ మసాలా వేస్తే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ నుంచి తీస్తే బోటీ కర్రీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ టేస్ట్ బాగానే వచ్చింది. కర్రీ టేస్ట్ బాగానే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.